నిర్గమాకాండము ఎంత 20:16 వచ్చాయి. ఇక్కడ ఏమన్నాడు చదవండి ఒకసారి. నీ పొరుగు వారి మీద నీవు అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగు వారి విధిని నీవు ఆశించకూడదు. అంటే ఏంటి అర్థమైందా మీకు? ఇప్పుడు అంతా కూడా ఏమైంది? యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఎవరి కుటుంబం వాళ్ళే యూట్యూబ్లోకి వచ్చి ఎంబైపోయి దారుణంగా అయిపోయారు. జనం ఎలాగైపోయారు? వారి ఇల్లు విడిచిపెట్టుకుంటున్నారు, వేరే వెళ్ళి వెతుకుతున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వెతుకుతున్న దాని మీద ఈ ఇల్లు కాదు, ఈవిడ కూడా ఏం చేస్తుంది? ఈవిడ ఒక ఇల్లు ఇంకొక ఇల్లు వెతుకుతుంది. ఈయన ఒక ఇల్లు ఎత్తితే ఈవిడి ఇంకొక ఇల్లు ఎత్తుకుతుంది. ఇప్పుడు ఇల్లు ఏమవుతుందంటే వారి పిల్లలకి బ్యాడ్నెస్ తీసుకొస్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు స్థిరం ఉంటే పిల్లలు కూడా స్థిరం ఉంటారు అని అడుగుతారు. అంటారు లేదా చెప్పండి? ఇక్కడ వాక్యం అదే చదివిస్తుంది. నిర్గమాకాండలో మనం చూస్తే 20:16 నుంచి చదివితే ఇక్కడ అదే వాక్యం చెల్లిపడుతుంది. నీ విరుగు పొరుగు వాడి నుంచి నువ్వు ఆశించి ఏది కూడా ఆశించుకో అని చెప్తున్నాడు ప్రభు. ఇప్పుడు భూమి మీద అందరూ కూడా ఆశ ఎక్కువైపోయిందండి. చిన్నపిల్ల లేదు, పెద్ద లేదు, వయసుతో సంబంధం లేదు. 60-70 సంవత్సరాలు వచ్చినా సరే కానీ అమ్మాయిలను చూడడం ఎక్కువైపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే భూమి అంతా కూడా అల్లాహ్కోలారంగా పాపంతో నిండిపోయి ఉన్నది. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రతిదీ బైబిల్లో రాశాడు ప్రభు. ప్రతిదాన్ని కూడా దేవాన దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు మరణం నుంచి తప్పించగలడు. మరణం నుంచి తప్పుకున్నాడా చెప్పండి? తొలి నుంచి మనం చూసాం కదా కథనే. మరణం నుంచి తప్పించబడ్డాడా? ఏమయ్యాడు? పాపంలో పడి చనిపోయాడు. అతనికి అతనే మరణాన్ని తెచ్చుకున్నాడు. ఒక్కసారి తప్పు చేస్తే ఒప్పుకుంటాడమ్మా, కానీ 2-3 మాత్రం దేవుడు ఒప్పుకోవడం ఏ రీతిగానే కనపడేలా చేస్తాడు కదా. కనుక ఇక్కడ చెప్తున్నాడు, నీ ఇరుగు పొరుగు వారి మీద మన సామెతలు చదివితే అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. ఇక్కడికి వచ్చినాడు ఏమన్నాడు? నీ ఇరుగు పొరుగు వారిని ఏది ఆశించకూడదు. నీ పొరుగువాడు భార్యనైనను, అతని దాసి అతని పని మనిషినైనను, అతని దాసునైనను, అతని ఎద్దినైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాడిది ఏదైనాను ఆశించకూడదు చెప్పను. వాక్మన చెప్తుంది ఆలోచిస్తున్నారా? మరి ఆలకించిన వారు ఏమి తలలో పెట్టుకున్నా నాకు తెలియదు, కానీ చాలా 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 చోట్ల చాలా పాపము జరిగిపోతుంది. పడగొట్టేయడానికి సాతానుగాడు చూస్తున్నాడు. మాటల్లో పడిపోయేవారు, నేను కూడా చాలా మాటల్లో పడిపోతుంటాను ఎవరమ్మ. కానీ దేవుడు ఒక మహాకృపను బట్టి మురుగులోకి వెళ్ళిపోకుండా దేవుడు నన్ను అంతగానే కాచుకుంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దాచుకుంటాడో తెలుసా? మీకు ఎందుకు తెలియపడుతుందో తెలిసిన మాట, బైబిల్లో మాట మన హృదయం నుండి భయం కలుగుతాము. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ భూమి మీద పాపం చేయని వాడు ఎవరును లేరు అన్నది మనకి. ఇక్కడ ఎందుకు లేదు అని అడిగితే, చూపు ద్వారాగా పాపం, ఊహ ద్వారాగా పాపం, ప్రతిక్రియలు పాపం అంటున్నాడు. ఇక్కడ తల్లి నుంచి పిల్లల వల్లే ఉండాలంటాడు. తల్లి ఎంత కంటి తింటే అంతగా పిల్లలు కూడా ఉండాలి. వారు ఎప్పుడైతే ఉన్నారో వారి పిల్లలు కూడా అలాగే ఉంటారు. మనం ఎప్పుడైతే మనం ఆయన వస్త్రాలు ధరించుకున్నామో, మనం జాగ్రత్తలు కలిగి ఉన్నామో, ఏసైకి చెడ్డమాట తేటం ఉంటే మనకు దేవుడు ఎంతగానో దేవుని ఆశీర్వాదం ఇస్తాడు. మన మీద లేనిపోయిన నింద వచ్చిందనుకోండి ఏసై ఏం చేస్తారు? వారి ఇంటి మీదే వారి పిల్లలకి నిందలు పాలు చేస్తారు. అందరిలాగా బ్రతికేస్తాం, కానీ వారి బ్రతుకులో అవమానంతోనే బతుకుతానే ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మాటలు చెప్తున్నాము అనుకోవచ్చు, గ్రంథాన్ని చూసి అనుకోవచ్చు. దేవుడికి సర్వసృష్టిగా దేవుడి సర్వము తెలుసు, సమస్తము తెలుసు. ప్రజలందరూ ఆ ఉరువులలోను ఆ మెరుపులలోను ఓరాధనియు ఆ పర్వతం మీద ఉన్న దూపమును చూచి భయపడి దూరముగా నిలిచి మోసేతో ఇట్లా ఏమని చెప్పాడు? మోసే ఎనిదప్పుడు నువ్వేది కూడా ఏమీ పాపం చేయొద్దని చెప్పేసి వెళ్ళాడు చాలా పర్వతం మీదకి. కానీ ఆయన దూరంగా ఉన్నాడు కదా. ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి మోషే గారు. మళ్ళీ ఇది చేస్తున్న పాపాలన్నీ కూడా భయంకరమైన పాపాలు చేశారండి. వారు బంగారాలు కరువు తీసేసుకుని, దూడం చేసేసుకుని, ఇలా ఎన్నెన్నో పాపాలు చేశారు. ఆయన చెప్పేటప్పుడే చెప్పాడు, పరుగు వారిని వద్దు, వాళ్ళ గాడిని వద్దు, వాళ్ళ ఎత్తుని వద్దు, అన్నీ ఖండించి చెప్తే మనం ఏం చేస్తున్నట్టు అన్నీ తినేసి పాపంలో పడిపోతున్నారండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యాజకులు చెప్పడం వరకు మాత్రమే ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. యాజకులకైనాను సంఘానికైనాను మీకు ఒకటే పనిష్మెంట్, సేవకులకు 2. అర్థమైంది మీకు? 2 సమాధానం చెప్పాలి. ఎలా నడిచావు, ఎలా నడిపించావు అనేది ఒకటి చెప్పాలి. రెండోది నీ గుణగణాల్లో ఎలా ఉన్నది, అలా చెప్పి నువ్వు చేస్తున్నావు అని కూడా మాకు సమాధానం ఉంటుంది. అర్థమైంది మీకు?
ప్రతిదీ మనుషులకు చెప్పేది కాదు, కానీ ముందు భగవంతుడి కోసం భయపడాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు పెట్టాల, దేవుడు మహా ఉగ్రతను బట్టి అక్కడ చెప్తున్నాడు ఆయన. అక్కడ నుంచి ఏమొచ్చిందంట, ప్రజలందరూ కలిసి ఉరుగులు చూశారు, మెరుగులు చూశారు, గోరాదని కూడా చూశారు, పర్వతం మీద ఉన్న దూపాన్ని కూడా చూశారు. భయపడి తొలిగి దూరంగా నిలిచి మోసేతో ఇట్లా, నీవు మాతో మాట్లాడు, మేము కూడా విందుము. దేవుడు మాతో మాట్లాడిన వెడల మేము చనిపోదుము. అందుకు మోసే అంటున్నాడంటే, మీరందరూ భయపడకండి, మిమ్మల్ని పరీక్షించుటకు మాత్రం మీరు పాపము చేయకున్నట్లు ఆయనపై మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాడు. ఆ ఉరువులు శబత్తాలు ఎందుకు వస్తాయో తెలుసా? మన కుటుంబంలో ఒకసారి ఉరువులు వస్తుంటాయి, కోడలతో వచ్చేస్తాయి, కొడుకులతో వచ్చేస్తాయి, ఇరుగు పొరుగు వారితో వస్తాయి, మెరుపులు వస్తాయి. అర్థమైందా? ఇక్కడ దూపం అందించేవారు ఎవరు? సంగమా, మోషేయ. మోషే షానాయి పర్వతం మీద ఆయన ఆ అగ్ని వెలిగిస్తూ ఉన్నాడు. మీరందరికి ముందు చెప్పడు కదా, చెప్తున్నాడు, ఏమీ భయపడకండి, మీరు ఏమీ భయపడకండి. ముందు ఈ శోధనలు మీకు వస్తాయి, కానీ భయపడాల్సిన పని ఏమి లేదు. కానీ ముందుగా చెప్పడు కదా దేవుడు, నీ పొరుగు వారి కూడా నువ్వు ఏది ఆశించొద్దు అని. మరి సామెతల నుంచి అబద్ధ సాక్షులు ఏమి చెప్పొద్దని. ఇలాంటి ఎప్పుడైతే మనం భయం కలిగి ఉన్నామో, మనకి ఎప్పుడు కూడా దేవుడు న్యాయమే చేస్తారు, అన్యాయము చేయడండి, అన్యాయం చేయడు. ఇక్కడ వాక్యం చాలా వస్తుంది, ఎవరికైనా మనం చెప్పామనుకోండి, చూసిపోతూ ఉంటారు కొంతమంది. ఏం చేస్తారంటే చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, చూసుకుంటూ పోతారు చాలా మంది. మరి నాకులాడదాన్ని ఉన్నాను అనుకోండి, బుక్కులు ఏం చేస్తానంటే వెంటనే అడిగేయడం అలవాటు. ఎందుకంటే ఇలా చేయొద్దు, ఇలా చేద్దాం, ఇలా దేవుడు మనకు అవమానపడకూడదు అని చెప్పాను అనుకోండి. వారికి నచ్చుద్దా చెప్పండి? వారికి నచ్చదు. ఎందుకంటే అందరూ చూసిపోయేది, ఈవిడ కూడా చూసిపోతే బాగుండు, ఈవిడ నన్ను ఎందుకు కలుగుతుంది, నన్ను ఎందుకు అని ఈవిడికి ఏమవుతుందంటే కోపం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. కానీ ఆనాడు ప్రభు వచ్చినప్పుడు చెప్తారు, పలానా వ్యక్తి నీకు ఇలా చెప్పింది కదా, నువ్వేం జాగ్రత్తలు తీసుకున్నావు అని దేవుడి సృష్టికి ఇద్దరి దగ్గర తీర్పు చెప్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రతిదీ కూడా తీర్పు చెప్పడానికైనా మధ్యలో ఉన్నారు కనుక జాగ్రత్తలు కలిగి ఉండాలి. అందుకని మనకు మోషే గారు ఆ 40 దినాల ఉపవాసంలో చాలా అద్భుతాలు మనం ఈ సంవత్సరంలో కూడా చూసాం కదా. మరి చిన్న దూపమే కదా మనం అందించింది. మరి మోషే గారు అంత భక్తులేం కాదు ఆయన కదా. మరి ఆయన ఏమీ తీసుకోలేదు, స్నానం చేయలేదు. ఆ చానాయి పర్వతం మీద అలా కూర్చొని, కానీ ఆయన దిగినప్పుడు ఏం చేశారు? అందరూ కూడా మోషే నీ ముఖం మీద నీవు క్లాత్ వేసుకుని మేము చూడలేము. కానీ ముందుకు ఏమంటున్నారు తెలుసు, ఆత్మవిశ్వాసం వెళ్ళారు కదా, స్నానం లేదు ఏమి లేదు, ఏ కరోనా వచ్చేసి దిగుతాడు, మనకు అనుకోవద్దు అనుకుని ఉండొచ్చు వీళ్ళు కదా. కానీ దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనలో ఏముంటది? అగ్ని వెలిగించబడుతుంది. మనలోకి ఏ శాతాన్ని మనల్ని ఏమి అంటదు, ముట్టదు. జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఏ సాక్ష్యానికైనా ఏదైనా మనం వెళ్ళకూడదు. రెండవది, మీరు మన ఇరుగు పొరుగు వాడు అనేది ఆశించకూడదు. మన ఇరుగు పొరుగువాడు భార్యను కూడా నీవు ఆశించదు. నీ భార్య నువ్వు ఏదైతే ఆ పొరుగువాడు భార్యను ఆశించవు, నీ భార్య మళ్ళీ వెళ్తుంది. ఆవిడ తెలిసింది, ఆవిడ తెలుసు, నాకు తెలిసింది, నాకు తెలిసి ఎవరో చూడలేదనుకుంటే దేవుడు చూస్తున్నాడు. అవమానం ఇంటి మీదకి దిగుద్ది. కనుక జాగ్రత్తలు కలిగే ప్రతి ఒక్కరు మన పిల్లల కోసం మనం జాగ్రత్తలు పడితే, మన పిల్లలు కూడా వారు జాగ్రత్త పడితే అందరం కలిసి ఎక్కడికి వెళ్తాం? మత్తయి సువార్తలో మనం చూస్తే 25:1 ఒక మాట చూడండి. బుద్ధిగల కన్యకులు 10 మంది ఉంటారు. అక్కడ యమన కుమార్తెలు బుద్ధిగల కన్యకులు అని ఉంటుంది. చూడము, పరలోక రాజ్యము తన దీటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నప్పుడు బయలుదేరుచున్న 10 మంది కన్యకలు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధులు గలవారు. బుద్ధి లేని వారు తమ దీటీలు పట్టుకుని తమతో కూడా ఏం చేశారమ్మా? నూనె తీసుకుని పోలేదు. చాలండి, ఆగండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చేయాలంట? దేవుడు యొక్క భయభక్తులు కలిగి ఉంటే మనం ఏం చేస్తామంట? మన సిద్ధుల్లో నూనె వేసుకుంటాం. అంటే ప్రార్థనా శక్తి, మన హృదయంలో ప్రార్థనా శక్తి. మన ప్రార్థనా శక్తి ఎప్పుడైతే బాగుందో మనం ఏదైనా పలికినప్పుడు దేవుడి కార్యాలు చేస్తారు. అర్థమైందా? ఒక్కోసారి దురాత్మ కూడా కొంతమందిని పీరేపణ కలిగిస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని 1కి 10 సార్లు పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీకు చెప్తుంటాను, ప్రతి దర్శనాన్ని మీకు చెప్తాను, మీరు వింటూనే ఉన్నారు కనుక జరుగుతూనే ఉన్నాయి. మన బస్సు ఏమైతే కాలిపోయి బూడిదైపోయిందో అది ముందుగానే మీకు ఎన్ని రోజుల ముందు చెప్పాను, గుర్తుందా అమ్మా? తెలివిపరిచిన వెంటనే దేవుడు ఏం చేశాడు?
అది ఎందుకు చూపించాడో తెలుసా దేవుడు? అంటే ప్రతి అపాయం ఎలాంటివి వస్తున్నాయి మీరు మెలుకు కలిగి ప్రార్థన చేసుకోండి. అక్కడ ఎవరు అలా చేసింది అని అడిగితే ఆ దుష్టాత్మలు, మధ్య ఆకాశంలో ఉన్న దుష్టాత్మలు ఏం చేస్తున్నాయి, ఆ వ్యక్తులు మనుషులందరినీ కూడా నరకాగ్నికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. కనుక పరలోకం ఏమైంది, విశాలమైంది, నరకాగ్ని ఇరుకైంది. కనుక దేవుడు పెట్టారు ఇక్కడ వాక్యం చదవస్తుంది, పరలోకం ఇరుకైపోవాలి, నరకలోకం ఇష్టానం అయిపోవాలి. ఇష్టానం అయిపోవాలని మనం ఎలా ఉండాలి, జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఎలాగో బతుకుండొచ్చు, కానీ ఇకపైన మనం అందమైన బ్రతకాలి. మరి చాలా మంది పాస్టర్లు, చాలా మంది అభిషేకులు లాంటి వారందరూ మనకు తెలియపరుస్తున్న వాక్యం ఏంటంటే, మన దేవుడు రాకడ సమీపించింది, జాగ్రత్తలు కలిగి ఉండండి అన్నాడు ప్రభు. మనం సంపాదించుకోవద్దని అనట్లేదు, ఎవరికి పెట్టాలి అన్న మాట చెప్తే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు కలిగి దాన ధర్మాలు జాగ్రత్తలు నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులను ప్రేమించే మనసు కావాలి, అత్తమామను ప్రేమించే మనసు మనకు కావాలి. రాకపోతే అర్థ ఆవుసుకొని వాళ్ళు ఏమైపోతారు, నాశనానికి గురైపోతారు. ఏది తినకడిగిన దేవుడు మనం తీసుకెళ్ళిపోతారు. నిజంగా చెప్తున్నాను ఈ మాట, ఖండితంగా ఆ దేవుడు బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రతి ఒక్కరూ ఆ మనసు కలిగి ఉంటే మన దేవుడు మనకి ఏదైనా చేయగలడు. మనం చాలా అంత మనం పాట పాడుకునే ఉంటాం, మనకి ఆరాధనలో కూడా పాడాం, నాకు ఇష్టం పాట. ఆయన ఏదైనాను చేయగలడు, సమస్తమును సాధ్యమైన దగ్గర. కనుక జాగ్రత్తలు కలిగి ఉండాలి. మనం ప్రార్థించేవారు ఉండాలి, పాటలు పాడేవారు ఉండాలి, ఆరాధించేవారు ఉండాలి. యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్క తల్లి ఈ సండే మీకోసం దేవుడు మాట్లాడుతున్నారు. ప్రార్థనా శక్తి నీలో ఉందా, ఉండేలా దయచేసి దేవుడితో పెండిగిలాడండి. 6 రోజులు కష్టపడండి, ఒక్కరోజు ఆయనకి ఇవ్వండి, ఆరాధించేవారు ఉండండి. ఇదిగో మనకి ఇంకో బడి ఇంకో గుడి లేదు, ఒక్కడే క్రీస్తు యేసు. ఆయన వెంబడించేవారుగా మనం ఉండాలి. మన పొరుగు వారి గురించి కుట సాక్షులు కాదు, అలాగనే పొరుగువాడు భార్య కోసం భర్త కోసం వెంబడించేవారుగా కాక జాగ్రత్తలు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను. అలాగనే దేవుడు పెట్టినారా వాక్యం చదివిస్తుంది, జాగ్రత్తలు కలిగి ఎందుకు ఉండాలి అని అడిగితే దేవుడు రాబోచున్నాడు. ఇంత క్రితం అంటే చెప్తూనే వెళ్ళారు పాస్టర్లు, చాలా చెప్పని నీ మాట అనుకోవచ్చు, కానీ ఇది నిజంగానే సూచనలు చూస్తున్నారు, మీ కళ్ళ ఎదుటే చూస్తున్నారు మీరు. ఇదిగో శత్రు అని సాతాను ఎంతో మందిని ఎత్తుకుపోవాలో చూస్తుంది. వెంటనే ప్రార్థన చేస్తారు మీరు అందరూ కూడా. చేసిన తర్వాత ఏమైంది, అందులో చాలా మంది బస్సులో నిద్రించారు, చాలా మంది నిద్రించారు. ఎందుకంటే ఒక యవనస్తుడు తిరమలేక తాగివేసి గుద్దుకుని చనిపోతే ఆ వ్యక్తి చనిపోయాడంట. పక్కన నుంచినంట ఆటో వ్యక్తి ఇంకొక కుమారుడు, కానీ బండిని విడిచిపెట్టి ఆ బిడ్డ పారిపోయాడు. ఈ బండిని విడిచుకుని బస్సు వెళ్ళిపోయింది. అందులో పెట్రోల్ లీక్ అయ్యి ఏమైంది, కాలిపోయారు, అందరూ కాలిపోయారు. ఎంత బాధాకరమైన మాట అది చెప్పండి. అంటే రేపు రోజు మంది అసలు కాదు. మరి మనం ఏది కూడా ఆశించకూడదని దేవుడు చెప్తున్నారు కదా. మనం జాగ్రత్తలు కలిగి ఉండాలి, ప్రార్థన శక్తి మనలో కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు తెలుసా? అక్కర సంబంధాలు ఎక్కువైపోయినాయి భూమి మీద, అక్కర సంబంధాలు ఎక్కువైపోయినాయి. ఇంత క్రితం భర్త చనిపోతే గుండుగేసేవారట, మా నాన్నగారు చెప్పేవారు. కొందరు మా నాన్నగారి కంటే ముందు వాళ్ళ నాన్నగారు చెప్పారట, ఒరే నాన్న భర్త చనిపోతే భార్యను తీసుకుని మంటలు వేసేసేవారట, సజీవంగా దహనములైపోయేవారట. మళ్ళీ రెండోది మా నాన్నగారు పుట్టిన తర్వాత కొంతమంది చెప్పిన మాటలు విన్న మాటలు బట్టి ఏమైంది, గుండెగిరి అంటే తన రూపం ఎవరికి కనిపించకూడదనేసి. మళ్ళీ తర్వాత ఏం జరిగింది, భర్త చనిపోతే మన బైబిల్లో ఉంది, భర్త అక్రమైన పాపం చేస్తే మరొక పెళ్ళి పత్రికలు ఇచ్చేసి వివాహం చేసుకోమని ఉంది. అమ్మా పాపం చేసినను చేయమని ఉంటాయి. కనుక ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, సంతోషమే కాదనట్లేదు, కానీ ఆ భర్తే కాకుండా ఇంకా చాలా మందితో పాపాలు చేస్తున్నారు. అంటే ఒక ఆటపాటలు అయిపోయినాయి భూమి మీద. ఏమైంది, ఒక ఆట. ఇదంతా చేసేది ఎవరు, దుష్టులు. తర్వాత ఏమవుతున్నారు, వీళ్ళు మనోనేత్రం తెరుస్తుంది, వారికి వారే చెరువులో దూకడం లేదా ఉరి తీసేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నారు తెలుసు, సాతానుగాడు. ప్రతి దినము భూమి మీద కాలు పెడుతున్నామా, అడగాలి, ప్రభా ఈ దినము ఏ దుష్టుడు కనుక నా మీద పడకూడదయ్యా, నా ఆలోచన కూడా తండ్రి ఏ దుష్టుడు ఆలోచన ఎక్కి వెళ్ళకూడదయ్యా, ఈ లోక మాల్యము నా మీద అంటకూడదయ్యా అని బ్రతిమాలు అడుక్కోవాలంటండి. అడిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ మీద ఏది అంటన్నవాడు, ఏది ఆలోచన నీలోకి రానివాడు పవిత్రపరుస్తూ ఉంటాడు. ఉత్తిని పడుతున్నాయో నిందలు, ఏది నష్టం లేదు, మీకు భయపడకండి. నిందలు ఏంటంటే పోదంట మీకు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యూట్యూబ్లో వస్తున్న తమ్ముడు చెల్లి జాగ్రత్తలు కలిగి ఉండండి. మీ పిల్లల భవిష్యత్తు మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చేసే ప్రతి పాపం పిల్లలకి శాపం అయిపోయి అపనిందలు పాలైపోతూ ఉన్నాయి. కనుక జాగ్రత్తలు కలిగి ఉండండి. ప్రతి ఒక్కరం కూడా వాక్యంతో నడిస్తే చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. అలాగనే ఒకటో దశనేలిక 4:16 చూడండి. ఒక్క మాట అక్కడ ఆయన ఎలా వస్తున్నాడో చూడండి. ఆర్భాటముతోను ప్రధాన దూతలతోను శబ్దంతోను దేవుడి యొక్క బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చి క్రీస్తునందు
ఉండి మృతులైన వారందరూ మొదట లేచి చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మృతులైన వారందరూ కూడా ఏం చేస్తారట? మొదట లేచిపోతారట, సజీవంగా లేచి వెళ్ళిపోతారట. అసలు మృతులైన వారి దగ్గర ఎలా ఉంటుంది చెప్పండి? ఖరాబీ అయిపోతారు. బాడీలో ఉన్న అన్నీ కూడా నట్లని ఆ బాక్స్లో ఖరాబీ అయిపోతాయి. కానీ ఏం చేస్తున్నాయి? దేవుడి మాట నీకు ఒకదానికి ఒకటే టచ్ అవుతాయి. అలాగే నరాలు వస్తాయి. అలాగే ఆయన పలికింది ఆ దేహం అంతా కూడా ఆయన రూపం వచ్చి ఆయన రత్నవరణ వస్త్రాలు ధరించుకుని ఆయనతో పరిగెత్తేస్తాం. మరి మనమో రాష్ట్రం అంటే ఆయన మనం ఇలాగా ఈ ఊపిరితో ఉన్నాం అనుకోండి, మరణించి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఆత్మతో వెళ్ళిపోయేంత భక్తులు ఏం కాదు మనం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ శరీరంతో వెళ్ళేవారు అంత భక్తులేమీ కాదు మనం. కనుక అలాగే మనము కూడా చిన్న రాటపాటలు పడి ఎలాగైనా ఆయనతో మనం నిజమైన వాక్యం మనలో బలపరుచుకుంటే రెక్కలిచ్చే ఆయనతో పాటు మనం వెళ్ళిపోతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రధాన దూతలతో వస్తాడంటే ఆయన, పెద్దలతో వస్తాడంటే ఆయన. నిజంగా ఆయన వస్తున్నాడని మనం మెలుగు కలిగి ఉండాలంటే కొన్ని రాకడ సూచనలు మనకి తెలియపరుస్తున్నారు. అమెరికాలో ఒక ప్రదేశం కాల్పేటప్పుడు మీ అందరికీ తెలియపరచాను. దర్శనం వచ్చిన అన్నాలకి గుర్తుందా మీకు? 6 రోజులకి జరిగింది అది. అంతా కాలిపోతుంది. కానీ అక్కడ కాలిపోయేటప్పుడు దూత చూపిస్తుంది నాకు, ఇదిగో ఎలా కాలిపోతుంది అని. అక్కడ ఒక విల్లు చూపిస్తున్నాడు, రా బాబు బయటకు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వేసేయండి నమ్మాను, నాకు భయం లేదన్నాడు. అంటే ఎవరున్నారు ఆయనలోకి? అందరూ వేసేయండి నమ్ముకున్నారు. కానీ అందరూ ఉన్న దుష్ట ఆలోచన ఏంటంటే, దుష్టక్రియలు ఏంటంటే అవి మానవత్వంలో బ్రతికే మాటలు కాదు, కానీ అబద్ధ సాక్షులతోనే ఇవన్నిటితో నిండిపోయి పాపంతో నిండిపోయింది. కనుక లోకం అంతా ఏమవుతుంది? ఒక్కరింటికైనాను ఎవరింటికైనాను సంతోషం ఉందా? మా ఇల్లు కంటికి ఉందా, మేము బతిగా ఉన్నామని ఎవరైనా ఉన్నారా? ఏ ఇంటికి ఏదో ఒక మాట, ఏదో ఒకటి వేతన శోధనలు ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. కలగకపోతాకి ఒకవేళ మనం నిబ్బరం కలిగి ఉన్నా కలిగించేవారు చాలా మంది భూమి మీద తయారయ్యారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఏదో కలిగించారు కదా, మనం ఎందుకు పడిపోయి చచ్చిపోయి పర్లేదు. కానీ నిబ్బరం కలిగి ఆయనతో ఉంటే మన దేవుడు మనతో ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలా వస్తున్నాడు చూసారా? మరి అందరం కూడా మెలుగు కలిగే వారిగా ఉండాలి. బుద్ధిగల కన్నికలు అంటారు. కన్నికలు అంటే తెలుసా మీకు? అర్థమైంది. అక్కడ మనం మత్తయి 25 ఆ తర్వాత 1వ వచనం చదివారు కదా. బుద్ధిగల కన్నికలు అన్నారు. కన్నికలు అంటే వారికి ఏ వివాహము లేదని నమ్మచ్చు. ఎందుకంటే కన్నికలుగా ఉండిపోయేవారు చాలా మంది సంఘాలు కూడా చూస్తూ ఉంటాం మనం కదా. పరిశుద్ధపరచబడేవారు కన్నికలుగా ఉండిపోయేవారట. అట్టి వారు ఏమవుతారంట? పారిపోతారంట. పట్టుకుని పారిపోతారంట. మనం ఎలా కలిగి ఉండాలంటే మరి చాలా మంది ప్రవక్తలు చెప్తూ ఉన్నారు కనుక ఈ ఒక రాబోచుండగా మనం అందరం కలిపి ఆరాధించేవారు ఉండాలి. తెల్లారుజామున ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన విషయంలో మన భయభక్తులు కలిగి మనం ఆయనలో కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేయాలి. మరి దేవాన దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఎవరికైనా ఉన్నదని చెప్పండి. ఇలాగా సండే ఆయన సన్నిధికి వస్తే ఆయన నివాస స్థలంలో ఉంటే మనంతా ఫలిస్తామో మీరే తెలుసుకోండి. దేవుడు బిడ్డలారా ప్రతి విషయంలో మనం జాగ్రత్తలు కలిగి ఉండాలి. చదవమ్మా. ఆ మీదట సజీవులై మనము వారితో కూడా ఏకముగా ఏం చేస్తామంటే ప్రభువుని ఎదుర్కోవడానికి మనందరం ఆకాశ మండలంలో మేఘాల మీదకి మనము కొనుగోతామంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎంత గొప్పదండి. మనకి మేఘాల మీదకి మనం ఏం చేస్తామంట? రెక్కలు ధరించుకుని పారిపోతాం. మన యేసయ్య వస్తున్నాడని పారిపోతామంట. మరి పరిగెత్తే వారికి లేకుండా భూమి మీద ఉన్నాం అనుకోండి, భూమి మీదే పెద్ద పాటలు అంటే బిల్డింగ్లు పడిపోతాయి, ఇలా ఇలా ఏడిపోతాయి, భూమి పగిలిపోతాయి, ఇలా జరుగుతాయి. మరి మధ్య ఆకాశంలో కూడా దురాత్మ సమూహంతో యుద్ధం చేసేంత బలం అనుకుంటారు. అర్థమైందా? ఇదేంటంటే పాస్టర్ గారు మళ్ళీ ఇలా ఉంటుందా అని అనుకోవచ్చు. నిజం ఇదంతా. ఎందుకంటే కొన్ని రోజులు మరి పాపం వద్దని కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు పోయేది కాదు. ఇది నిత్య నివాసి నీతో నాతో మనతోనే ఉన్నాడు ఆయన. కనుక ఆయన రాబోచ్చినట్టు జాగ్రత్తలు కలిగి ఉంటే, మనం దాన ధర్మాలు చేసే వారుగా ఉంటే, మనం ఎవరి కూడా ఆశించలేని వారుగా ఉంటే దేవుడి ఖండితంగా తీసుకెళ్తారు. ఈ భూమి మీద ఎండిపోవచ్చు, లేదా లేని వారుగా ఉండిపోవచ్చు, ఏమీ భయమో పడవలసిన పనేమి లేదు. లాజరు పరలోకం వెళ్ళాడు, రాజు నరక అగ్నికి వెళ్ళాడు. కనుక దేవుడు బిడ్డ మనం జాగ్రత్తలు కలిగి ఉంటే మనం నిత్యము కూడా ప్రార్థించేవారు ఉంటే దేవుడు కృపను బట్టి దేవుడు దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును కాక. తలలుంచినట్లు ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, ఈ దినము వాక్యములను మీరు విన్నారు. యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కృపా కనిపించమండి. భూమి మీద ప్రభా ఎవరి బిడ్డలైనా నా తండ్రి నాశనానికి గురైపోతున్నారు ప్రభా. నా తండ్రి అక్రమైన పాపాలతో తండ్రి అంటగట్టుకుని అయ్యా లోక మాన్యములు అంటుకుని ప్రభా పాపాలతో ఉన్నారయ్యా.
అటు వారిని గుర్తు చేసుకోండి ప్రభా తండ్రి నాయన. ఇదంతా చేసింది శత్రువైన సాతాను ప్రభా, తన రాజ్యాన్ని ఇంక మార్గం చేసుకుంటుంది ప్రభా నా తండ్రి. ఏదేమైనా అక్కడ కూడా నా తండ్రి నైనా అగ్నితో నింపబడిన దూతల వలె ప్రభా నా తండ్రి మీరు పంపించి ప్రవక్తలు ప్రభా ఆ వారిని కూడా సజీవులోకి తీసుకొస్తారని నమ్ముచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని తీసుకుని మీరు ఎలాగైతే ఈ భూమి మీద మానవ ప్రభా మట్టితో చేసే తండ్రి మళ్ళీ నాయన అయా తండ్రి ప్రతి ఒక్కరిని రాజ్యం రావాలి ప్రభా తండ్రి. అయ్యా మీకు ప్రతిదీ సమాధానం చెప్పాలి ప్రభా నా తండ్రి. అయ్యా ప్రతి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ సండే అందరితో మీరు మాట్లాడే మాటను బట్టి దీవించి ఆస్వాదించబడాలని ఈ ప్రార్థన పాఠశాల చేసుకుంటూ పరిశుద్ధాత్మ మన యేసు నామములో అడుగుచున్నాము ప్రభు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.